మనం అన్హెల్దీ అవ్వడానికి, మన వెయిట్ పెరగడానికి దెర్ ఆర్ 57 డిఫరెంట్ రీజన్స్ అండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది 2 ఫ్యాక్టర్స్. 365 డేస్లో 100 డేస్ మీరు చేయలేకపోయినా ఏం కాదండి. స్టార్ట్ చేసి ఒక 7 డేస్ తర్వాత 2 రోజులు చేయలేదనుకోండి, యూ బికమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత లేకపోతే మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే యూనివర్స్ చెప్తున్నాం, గివ్ మోర్ ప్రాబ్లమ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఆటోమేటికలీ యువర్ ఎనర్జీ షిఫ్ట్స్ ఇన్సైడ్. ఎవరో వచ్చి నేను 5 డేస్లో 10 kgs తగ్గించేస్తాను అంటే ఎగేసుకొని వెళ్ళిపోతాం. మనం 5 డేస్లో తగ్గించాలి అంటే నువ్వు అసలు మనం తినే ఫుడ్నే తినకుండా ఆపేయాలి 7 days. స్ట్రెస్ ఈజ్ నాట్ అ బ్యాడ్ బై ద వే. ఓకే, స్ట్రెస్ ఈజ్ అ గుడ్. ఎట్లా? That stress is impacting your life, then you need to be cautious. 80% of the people are negative 60 to 80% of the time. Only 20% of the time is a positive. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికీ చాలా 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 big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజంలో ఎంతో మందికి ఎన్నో శారీరక మానసిక సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే గత ఒక 2 దశాబ్దాలుగా చూసుకుంటే ఇది మరీ ఎక్కువైపోయింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ నాన్సెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందంటే ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ టర్మాయిల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్. దీనివల్ల సఫరింగ్ ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు దే ఆర్ రన్నింగ్ టు డాక్టర్స్, థెరపిస్ట్, సైకియాట్రిస్ట్, ఇలాగే జరుగుతోంది. అండ్ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఉందంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ మిస్లీడింగ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నిటికి కూడా వీఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ వెల్నెస్ అండ్ లైఫ్ కోచెస్ హూ గివ్ అస్ అ డైరెక్షన్. సో వాళ్ళలో ఒకరు ఈరోజు నాతో ఉన్నారు, డాక్టర్ అరవింద్ పద్మరాజు. యాక్చువల్లీ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఇయర్స్. నాకు చాలా కాలంగా వారు తెలుసు. అండ్ హీ హిమ్సెల్ఫ్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ హిజ్ ఓన్ పర్సనల్ లైఫ్. అందులోంచి బయటపడి తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎంతోమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి అన్న ఒక సంకల్పంతో హీ స్టార్టెడ్ హ్యాబ్ఫిట్ అండ్ సూపర్ ఫిట్ ఫ్యామిలీస్ మూవ్మెంట్. హీ ఈజ్ అ హీలర్, హీజ్ అ లైఫ్ కోచ్, హీజ్ అ వెల్నెస్ కోచ్, అండ్ హీఈస్ హియర్ టు హీల్ ఆల్ ఆఫ్ us. So let's talk to Dr. Aravind Padmaraju on my channel, Prema the Journalist. Hi Aravind. Hi Prema. How are you? I'm great. What is this lifestyle thing that we are listening? బాగా ఈ మధ్య లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ మార్చుకో, లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు, ఈ లైఫ్ స్టైల్ బెటర్గా చేసుకో. ఈ వర్డ్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ లైక్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. బికాస్ మనకి ఎట్లయిపోతుందంటే మన లైఫ్ స్టైల్ బాగాలేదా, మనం సరిగా చూసుకోవట్లేదా మనల్ని మనం అన్న ఒక డౌట్, ఒక క్వశ్చన్ రేజ్ చేసేలాగా ఉంటుంది ఈ వర్డ్. అవును, ఇట్ ఈస్ సో మచ్ యూజ్డ్. దాన్ని ఏమంటే హైప్డ్ అప్ వర్డ్ అంటారు కదా, ఇట్ ఈస్ హైప్డ్ అప్ వర్డ్. బట్ టెల్ మీ టర్మినాలజీలో, మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్తో మీరు యాజ్ అ కోచ్, what do you mean by lifestyle? Lifestyle అంటే ద వే వీఆర్ లివింగ్ అండి. సింపుల్ సింగిల్ థింగ్. అది మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, దిస్ ఆల్ ప్రాబ్లమ్ కేమ్ బికాస్ ద వే యూ లివింగ్. ఒకవేళ హెల్త్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఇప్పుడు మీరు హెల్త్లో ఒక రోజులోనే మీరు మీ హెల్త్కి రాలేదు. మీరు పుట్టినప్పుడు మనం ఇలా లేం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను 103 kgs టచ్ అయ్యాను. సో ప్రతిసారి నేనేం చేసేవాడిని, ఈ 103 kgs రావడానికి కారణం ఏంది? మేబీ నేను ఎక్కువ ఫుడ్ తింటున్నాను, నేను తర్వాత ఎక్సర్సైజులు చేయట్లేదు. ఓన్లీ దోస్ 2 ఫ్యాక్టర్స్ మీదనే ఫోకస్ చేసేవాడిని. అంటే మన లైఫ్ స్టైల్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. కరెక్ట్. మనం ఎట్లా అప్బ్రింగింగ్ అయినాము, మన వే ఆఫ్ ఈటింగ్ ప్యాటర్న్స్ ఏంది,
మన కరెంట్ లైఫ్ స్టైల్ ఏంది, నా రొటీన్ ఏంది, నా వర్క్ ప్రెషర్ ఏంది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైఫ్ స్టైల్. బట్ యు ఆర్ ట్రైంగ్ టు ఫోర్స్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో దిస్ ఈజ్ వాట్ నేను ఆల్మోస్ట్ 10 times చేశాను. ఓకే, డైట్ ఎక్సర్సైజ్ ఫోర్స్ఫుల్గా చేసేవాడిని 3 months, తగ్గిపోతానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చేసింది, లెట్స్ గో బ్యాక్ టు మై వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ ఈట్, నేను ఏం కావాలంటే అది నాకు స్వాతంత్రం వచ్చేసింది అన్నట్టు చేస్తాను. మళ్ళీ 6 monthsలో బ్యాక్ టు స్క్వేర్ వన్. సో మనం లైఫ్ స్టైల్ అనేది మన కరెంట్ దాంట్లో మల్టిపుల్ పిల్లర్స్ ఉంటాయి. ద రిలేషన్షిప్స్ వాట్ వీఆర్ మేనేజింగ్, ద వే వీ ఎవ్రీ డే, ద ఎనర్జీ వాట్ వీ క్యారీ ఇన్ త్రూ అవుట్ ఎ డే, అండ్ ద వే వీఆర్ బ్రీతింగ్, the way we are controlling our emotions, the amount of movement is there in throughout a day, then how well you are resting your body, how well you are understanding what your body's requirement is, okay, and how well you are relaxing yourself. All these elements is a lifestyle. For example, ప్రీవియస్గా ఏం చేసేవాడిని, నేను ఒక ఎలిమెంట్ చెప్తున్నానండి. నేను హెల్త్లో రీసెర్చ్ చేసిన తర్వాత, నాకు మైండ్ వ్యాలీ అనే కంపెనీ ద్వారా నేను లిటిల్ పోలో బాడీ సర్టిఫికేషన్ అన్ని చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం అన్హెల్దీ అవ్వడానికి, మన వెయిట్ పెరగడానికి దెర్ ఆర్ 57 different రీజన్స్ అండి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది 2 factors. దే ఫౌండ్ మన సైకాలజీ, అంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన హెల్త్ని ఎలాంటి నాలెడ్జ్ మన మైండ్లో ఉంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మన మైండ్లో ఉంది. సెకండ్ థింగ్, వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఆన్ అ డే టు డే బేసిస్, మీడియా ద్వారా కానీ, న్యూస్ పేపర్స్ ద్వారా కానీ, పీపుల్ ద్వారా కానీ, దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ థింగ్ ఈజ్, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో నువ్వు ఉన్నావు, నీతో ఉన్న వాళ్ళు 10 మంది ఫిట్గా ఉన్నారా, ఎక్కువ మంది అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయా. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇంటర్నల్ బాడీలో ఎలా పనిచేస్తుంది, నీ నర్వ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, నీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నీ గట్ ఎలా ఉంది, వాట్ ఈజ్ యువర్ కరెంట్ లైఫ్ స్టైల్. One medicine will not fit into everything. Okay. The same thing, every single human is a different. What is the psychological factor of yours? And the third one is, what kind of emotions you're holding on. And then, what is the knowledge you have around all this? What is the availability of all these resources for you? Okay. All these things together, what is making you that? But if you see whole world, చాలా మంది ఇప్పుడు ఇంకా నాలెడ్జ్ వస్తుంది. చాలా మంది ఇప్పుడు మీరు 1 year 2 years డౌన్ ద లైన్ అంటే మెంటల్ హెల్త్ అంటే ఎవరికి తెలియదు. కరెక్ట్. అసలు ఎమోషనల్ హెల్త్ అంటే ఎవరికి తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియదండి. ఇదంతా జరగడం వల్లే నేను వెన్ ఐ డిడ్ ద రీసెర్చ్, ఓహో దీనివల్ల నేను ఇన్ని రోజులు ఇంతవరకు చేయలేకపోయాను. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ద వే ఆఫ్ లివింగ్ అని చెప్పాను కదా. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, యూ బిల్డ్ హ్యాబిట్స్. రైట్. యువర్ హ్యాబిట్స్ ఈజ్ వే ఆఫ్ లివింగ్. రైట్. కానీ మనము ఒక 2 ఆస్పెక్ట్స్ని మన లైఫ్ స్టైల్లో ఫోర్స్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, టెంపరీగా మీకు రిజల్ట్ వస్తుంది, కానీ ఈ లైఫ్ స్టైల్ ఓల్డ్ హ్యాబిట్స్ మారలేదు కదండి. కరెక్ట్. సో ఈ హ్యాబిట్స్ మారినంత వరకు మీరు ఇటువంటి రోలర్ కోస్టర్ రైడ్లో నడుస్తూనే ఉంటారు లైఫ్ టైం వరకు. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఫర్ మీ. ఫ్రమ్ దట్ టైమ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ హెల్త్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్. ఓకే. ఐ డోంట్ ఫోర్స్ మై సెల్ఫ్. దెర్ ఇస్ అ టైమ్స్ ఐ హ్యావ్ టు ప్రయారిటైజ్ మై ఫ్యామిలీ. దెర్ ఇస్ అ టైమ్ I have to prioritize my business. There is a time I have to prioritize my kids. Yeah. There is a time I have to prioritize myself. It is okay. Out of 365 days లో 100 days మీరు చేయలేకపోయినా ఏం కాదండి. కానీ మనం చేస్తాం కదా, ఒక స్టార్ట్ చేసి ఒక 7 days తర్వాత 2 రోజులు చేయలేదనుకోండి, యూ బికమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ అ ఫెయిల్యూర్, యు ఆర్ యూజ్లెస్ అండ్ ఆల్ దిస్. మనం ఇలాంటి వర్డ్స్ అన్ని వాడి మనం ఆపేస్తాం, మనం మధ్యలోనే వదిలేస్తాం. లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే, ఈ ఆల్ ఎలిమెంట్స్ని ప్రతిరోజు కొద్దిగా ఇవ్వాలి. ఏది ఎక్స్ట్రీమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదంతా ఎక్కడ వచ్చింది అంటే, డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ దే వాంట్ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్స్. దే ఆర్ గివింగ్ యూ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. బట్ మీకు తెలుసు మీ లైఫ్ స్టైల్ ఏంటని. మీరు స్టార్ట్ చేసేటప్పుడే తెలిసి ఇది నా వల్ల అవుతుందా కాదా. అండ్ ఆల్సో మనము దే విల్ నాట్ సెల్ఫ్ రెస్పెక్ట్ దే లైఫ్ స్టైల్ అండి. మనము ఓవర్ నైట్లో జరగలేదు కదా. నాకు కూడా ఆల్మోస్ట్ లైక్ 10 years ఆఫ్ ఐటీ తర్వాత నేను ఓబేస్ అయ్యాను. ఆ 10 yearsలో చేసిన తప్పులన్నీ నేను సరిదిద్దుకుంటేనే ఆటోమేటిక్గా నేను రివర్స్ వెళ్ళిపోతాను. వెరీ ట్రూ. ఇది తగ్గించుకోకుండా మనం ఏం చేస్తాం, ఎవరో ఒకరిచ్చి ఇది ఫార్వర్డ్గా, అది కూడా ఏంది కంపారిజన్తోనే మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. వెన్ యూ కంపేర్ అండ్ స్టార్ట్, వెన్ యూ స్టార్ట్ క్రిటిసైజింగ్, యూ విల్ నెవర్ బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం కరెంట్ స్టేట్లో ఎలా ఉన్నామో దాన్ని కానీ మీరు 100% యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ద ఫ్యూచర్ సెల్ఫ్ కూడా యూ విల్ డూ ద సేమ్ థింగ్. ఓకే. మనం ఎప్పుడన్నా మనం అన్హెల్దీగా ఉన్నా, కొద్దిగా ఓవర్ వెయిట్గా ఉన్నా, మనమే క్రిటిసైజ్ చేసుకుంటాం. నేను బాగలేను, మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు ఏమనుకుంటాము, ఇక్కడ అసహ్యంగా ఉంది ప్రతి ఒక్కటి. మీరు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు? మనమే. మనం అన్నప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు కదా. దాన్నే యూ విల్ అప్రిషియేట్ యువర్ బాడీ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సర్వింగ్. ఇన్ని రోజులు నన్ను ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కానీ నువ్వు ప్రతిరోజు ఐఎమ్ ఏబుల్ టు వేకప్, ఐఎమ్ ఏబుల్ టు హ్యాపీ, నువ్వు హెల్ప్ చేస్తున్నావు నేను చాలా విషయాలు చేయడానికి, నా కెరియర్లో సక్సెస్ అవ్వడానికి, నా రిలేషన్షిప్లో నా ఎనర్జీ ఇవ్వడానికి. దీనంత వల్ల నువ్వు ఎంతో చేసావు. ఎంతమంది కృతజ్ఞత చెప్తున్నారు చెప్పండి బాడీ. వెన్ యూ మిస్ ద గ్రాటిట్యూడ్, మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత లేకపోతే మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే యూనివర్స్ చెప్తున్నాం గివ్ మోర్ ప్రాబ్లమ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఆటోమేటిక్లీ యువర్ ఎనర్జీ షిఫ్ట్స్ ఇన్సైడ్. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నారు, మీరు యూ షుడ్ సెల్ఫ్ అప్రిషియేట్ అండ్ యూ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్, యూ షుడ్ బీ గ్రేట్ఫుల్ విత్ వాట్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ అదంతా ఓకే. బట్ ఒక నార్మల్ పర్సన్కి హౌ డు దే నో దట్ యునో మన లైఫ్ స్టైల్ అన్నది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం అన్ని రంగాలలో బ్యాలెన్స్ చేసుకుంటేనే ఇలా చేయగలుగుతాము అని, అది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ కొంచెం క్రిటికల్ థింగ్. అది అర్థం చేసుకునే విధానం ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్తారా? ఎట్లా, హౌ డు వి ప్రాక్టీస్ ఇట్ ఇన్ అ డే టు డే లైఫ్? ఇప్పుడు ప్రతిరోజు లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ ఫిట్నెస్, ఫుడ్, ఈ రెండింటి మీద ఫోకస్ పెడుతున్నారు ఎవరైనా. మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఈ ఫుడ్ తినండి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఇదే చెప్తున్నారు. కానీ మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని ఎవరు చెప్పట్లేదు. బేసిక్గా ఏంటంటే అండి, దర్ ఆర్ 2 big ప్రాబ్లమ్స్. ఒకటి వచ్చి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నా పేరెంట్స్ కానీ నాకు అది నేర్పించున్నారనుకోండి, ఈ ఫుడ్ ఇది లైఫ్ స్టైల్ నువ్వు పాటించాలరా, ఇది చేస్తే ఇది అవుతుందిరా అని నాకు చెప్పుంటే నా 20 years ఆఫ్ స్ట్రగుల్ షుడ్ హావ్ అవాయిడెడ్. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ I understood, that the foundation should be from every single family hold, every single parent. అమ్మ కానీ నాన్న కానీ మనంతా మనకి ఆ రొటీన్ క్రియేట్ చేయకపోతే మన పిల్లలు కూడా సఫర్ అవుతారు. నెక్స్ట్ 5 generations will suffer. The first thing is the lack of a knowledge. ఆ నాలెడ్జ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఒకసారి మీకు నాలెడ్జ్ వచ్చిందనుకోండి, మీ అవేర్నెస్ అనేది హై వెళ్తుంది. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్, అదర్ అట్లీస్ట్ తాగని వాళ్ళు ఎవరన్నా ఉంటే దే విల్ నో దట్ ఓకే తాగకూడదురా ఇది ఇంజూరియస్ అని. కానీ అట్లా మన హెల్త్కి ఈ విషయం చేస్తే ఇట్ ఈస్ ఇంజూరియస్ టు మన హెల్త్ అని ఎవరు చెప్తున్నారు? కరెక్ట్. అది అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, మీ డెసిషన్ మేకింగ్ బెటర్ అవుతుంది. ఫస్ట్ థింగ్. ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నో వన్ నోస్ వాట్ ఈస్ దీస్ ఫౌండేషనల్ ఐటమ్స్. సో ఐ categorize into 7 pillars of health. Okay. The first pillar is the way of life is all depends on the way you breathe. Way you breathe. Breathe. Okay. So studyలో చేసింది ఏంటంటే 70% of the people doesn't even know how to breathe. Okay. And maximum diseases are happening because of lack of a improper breath. Why that is again happening? The way of your all other life. When you are stressed, when you are anxious, your breath is impacting. సో అట్లీస్ట్ 5 minutes కేటాయించండి దానికోసం. సో 5 minutes ఏంటంటే డీప్ బ్రీతింగ్ అండి. మన బాడీలో ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ ఆప్టిమల్గా వర్క్ చేయాలంటే ప్రాపర్ ఎనర్జీ అనేది ఇవ్వాలి ప్రతి సెల్కి. ఆ ప్రాపర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకునే ఆక్సిజన్ నుంచి వస్తుంది. దీన్ని దెర్ ఈస్ అ డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్, షాలో బ్రీతింగ్. 90% of the time in a day you are doing a shallow breathing. Every single day your cells are not getting the energy. దానికి కావాల్సిన ఎనర్జీ దానికి దొరకట్లేదు. ప్రాపర్ బ్రీతింగ్ చేయడం అనేది ఫస్ట్ పిల్లర్. ఓకే. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు ఈవెన్ ఇఫ్ యూ చూడండి లైఫ్లో ఏదైనా చేయలేకుండా ఉండొచ్చు, అన్నం తినకుండా కొద్ది రోజులు ఉండొచ్చు, వాటర్ తాగకుండా కొద్ది రోజులు ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ బ్రీతింగ్ చేయకుండా more than a minute or 2 it is impossible. That is the first pillar. The second important pillar వచ్చి మన బాడీ హైడ్రేటెడ్గా ఉండడం, వాటర్ తాగడం. 70% ఆఫ్ బాడీ ఈజ్ అ వాటర్. వాటర్ సరిగా ఇవ్వకపోతే ఏమవుతుందంటే మన బాడీ చేయాల్సిన బేసిక్ ఫంక్షనాలిటీస్, ఫ్లషింగ్ అవుట్ ద టాక్సిన్స్, హీలింగ్ ఎబిలిటీస్ని తగ్గించేస్తుంది. కానీ వాటర్ విషయంలో కూడా చాలా మిత్స్ ఉన్నాయండి. చాలా కొన్ని ఫ్యాక్ట్స్ని చాలా మంది తెలియదు. అందరూ అంటే ఒక బ్లాంకెట్ రూల్ లాగా అందరూ 4 liters తాగండి, అందరూ 8 liters తాగండి అంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి చిన్నపిల్లలు తీసుకోలేకపోవచ్చు, కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు. అందరికీ ఒకటే రూల్ వర్తించదు కదా. వాటర్ ఏంటంటే అండి, థర్స్టీ అయినప్పుడు తాగండి. బికాస్ ద వన్ ఫ్యాక్టర్ ఈస్ దట్. సెకండ్ ఫ్యాక్టర్ మన యూరిన్ని చెక్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే డిహైడ్రేట్ అయినప్పుడు మన యూరిన్ అనేది థిక్ ఎల్లో కలర్లో వస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ వైట్ కలర్, బికాస్ ఎవ్రీ హ్యూమన్ ఈస్ డిఫరెంట్ అండి. దెర్ ఇస్ సమ్ బేసిక్ గైడ్లైన్స్ ఉంటాయి. తర్వాత మనం వెన్ యూ బికమ్ అవేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ బాడీ
tells you when you need a water. Right. The biggest problem is we are completely disconnected with ourselves. మనకి దాహం వేసినా నీళ్లు తాగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా తాగట్లేదు because we are not aware about what is our body is asking. Right. That is a second important pillar. మీరు వాటర్ తాగితేనే మీ చిన్న చిన్న పెయిన్స్, హెడ్ ఏక్స్, మీరు ఎనర్జీ డ్రాప్ అవ్వడం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. The third important pillar is a movement. Okay. మన బాడీ అనేది meant for movement. When you move, మన కణాలు, మన బాడీలో ఉన్న సెల్స్ will move and also it generates the energy. That is a source of energy. మీరు నెక్స్ట్ 16 hours మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మీ మూమెంట్ మీద ఆధారపడి ఉంటుంది వే ఆఫ్ లైఫ్. జస్ట్ ఆ 15 minutes 20 minutes వర్కౌట్ చేయడంలో కాదు. గుడ్ ఓన్లీ. వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ 16 hours? యూ సిట్టింగ్ ఆల్ ద టైమ్. 8 గంటలు కూర్చుంటున్నాం, మధ్యలో లేయట్లేదు. యూ నాట్ మూవింగ్ యువర్ బాడీ. సో ఈవెన్ అ స్మాల్ 1 minute బ్రేక్, ఇది నేను నా క్లయింట్స్ అనేది చెప్తాను. దెర్ ఇస్ 1 hour అలారం యూ కెన్ keep. These 3 things you can do together. Okay. Every 1 hour, set a reminder in your phone. There's you can say health reminder. Yeah. And get up and walk. Reminder, do 3 things. Take a 1 minute deep breathing. Have a 50 to 100 ml of water and just go for 1 minute short walk. Very nice. Just for 1 minute. This is simple. For 1 day. 1 hour, 1 minute in 10 intervals you do, you see the difference. You will not feel the laziness. మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్న laziness అవన్నీ. The fourth important ingredient వచ్చి యువర్ న్యూట్రిషన్. మన ఫుడ్ అనేది మనకి ఎనర్జీ రావాలి. దీంట్లో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. మన హ్యూమన్ బాడీకి మనం లావు తగ్గడానికి, లావు పెరగడానికి ఒకటి, అది సైన్స్ బేస్డ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. మన బాడీ, ప్రతి ఒక్క బాడీకి ఇంత క్యాలరీస్ కావాలి. క్యాలరీస్ అనేది కౌంట్ ఆఫ్ ఎనర్జీ. యాజ్ లాంగ్ యాజ్ మీరు మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇస్తూ ఉన్నారు అనుకోండి, మీరు సేమ్ వెయిట్ని మెయింటైన్ చేస్తారు. దానికి కింద పైన పోయినారనుకోండి, డిపెండ్స్ ఆన్, తక్కువ తింటే వెయిట్ తగ్గుతారు, ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతారు. ఇండైరెక్ట్గా వెయిట్ పెరగడానికి కారణం ఏంటంటే ఎక్సెస్గా ఎనర్జీ మీ బాడీకి ఇస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై యు ఆర్ గెయినింగ్ ద ఎనర్జీ. దిస్ బేసిక్ నాలెడ్జ్ ఎవరికి లేదు. ఎవరో వచ్చి నేను 5 daysలో 10 kgs తగ్గించేస్తాను అంటే ఎగేసుకొని వెళ్ళిపోతాం మనం. అక్కడ సైంటిఫిక్గా పాసిబుల్ ఏంటంటే 1 kg వెయిట్ తగ్గాలంటే 7,700 calories బర్న్ చేయాలి. మనం 5 daysలో తగ్గించాలి అంటే నువ్వు అసలు మనం తినే ఫుడ్నే తినకుండా ఆపేయాలి. సార్ మనం ఎక్సర్సైజ్ చేస్తే, గంట ఎక్సర్సైజ్ చేస్తే 100 to 200 calories బర్న్ చేస్తాం. అంతే, కరెక్ట్. సో ఎక్స్ట్రీమ్కి వెళ్తాం. అది దాని తర్వాత ఆ పర్టికులర్ ఎనర్జీలో కూడా ఎలాంటి ఫుడ్ మన బాడీకి ఇస్తున్నాం. దెర్ ఆర్ 4 important nutrients మన బాడీ రిక్వైర్మెంట్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఈజ్ ప్రోటీన్, తర్వాత ఫ్యాట్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫైబర్. ఈ 4 మన బాడీకి అనేది ఇవ్వాలి. కానీ మనము అవి సమానమైన సమతుల్యంలో ఇవ్వట్లేదు. కొన్ని ఎక్కువ తింటున్నాం, కొన్ని తక్కువ తింటున్నాం. దానివల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ న్యూట్రియంట్స్ దొరకట్లేదు. దీన్ని ఫిక్స్ చేసుకుంటే కూడా మీ హెల్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ద నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చి రెస్ట్. సారీ, 5th ఇంపార్టెంట్ పిల్లర్ స్లీప్ అనే కాదండి. అండ్ ఆల్సో వెన్ యూ నో యువర్ బాడీ ఈస్ టైర్డ్, you're not giving a rest, you are still pushing yourself. You're going beyond the limits just to prove someone, just to see that growth happens, and you're indirectly impacting your health. మన బాడీ ప్రతిసారి చెప్తుందండి, ఎప్పుడు మనకి రెస్ట్ కావాలి, ఎప్పుడు నిద్ర అనేది 100%. ఇట్ ఈస్ లైక్ మన బ్యాటరీని ఎలా రీఛార్జ్ చేస్తామో మన బాడీ రీఛార్జ్ అన్నట్టు. మినిమం 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది ఇంపార్టెంట్. చాలా మందికి అపోహలు ఉంది, నేను 5 hours పడుకుంటాను, చాలా వర్క్ చేయాలి. స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ చాలా డిసీజెస్కి, మన ఇంటర్నల్లో స్ట్రెస్ క్రియేట్ అవ్వడానికి, మన ఎమోషనల్ ఈటింగ్ ప్రాబ్లమ్కి, అన్నిటికీ కారణం స్లీపే అండి. సో మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి. దాంట్లో కూడా క్వాలిటీ స్లీప్ అంటే దేర్ ఆర్ 2 elements ఉన్నాయి స్లీప్లో. డీప్ స్లీప్ అండ్ అదర్ వన్ ఈజ్ రెమ్ స్లీప్ అని. ఈ రెండు పారామీటర్స్ అట్లీస్ట్ 1.5 hour ఆ స్టేజ్కి వెళ్ళాలి మీరు స్లీప్లో, ప్రతి స్లీప్లో. ఇప్పుడు మీరు తీసుకున్న ఇప్పుడు రీసెంట్గా వచ్చి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హిట్ ద బెడ్ అట్ 11 అనుకుందాం, 11 PM. 11 నుంచి కనీసం 3-4 వరకు బాగా నిద్రపోవాలంటారా? అంటే ఎంత సేపు పడుకున్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత డీప్ గా పడుకున్నాం అనేది. అది ఆ డీప్ అన్నది ఎన్ని గంటలు ఉండాలి? ఆ డీప్ అనేది రెమ్ 2 stages ఉంటాయండి, 4 stages ఆఫ్ స్లీప్. సో అది బెడ్కి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 4th stage. సో ఈ రెమ్ స్లీప్, డీప్ స్లీప్ అనేది 2 stages. ఆ స్టేజ్లో అట్లీస్ట్ 1.5 hour అయినా పడుకోవాలి మనం. డీప్ స్లీప్ 1.5 hour. రెమ్ స్లీప్ అని ఉంటుంది. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, వేర్ యువర్ మైండ్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ వచ్చే స్టేజ్. సో అది అట్లీస్ట్ 1.5 hour ఉండాలి. ఈ 2 మీరు హిట్ అవుతుంది అనుకోండి, ఈవెన్ 7 hours ఉన్నా ఓకే, ఈవెన్ 10 hours అని. కొంతమంది 11 గంటలు 12 గంటలు పడుకుంటారు, అయినా కానీ వాళ్ళు మార్నింగ్ లేచిన తర్వాత టైర్డ్.
ద ప్రాబ్లం వచ్చి డిస్టర్బ్డ్ స్లీప్. ఓకే. స్లీప్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, గివింగ్ యువర్ రెస్ట్ టు అవర్ బాడీ. వెన్ ఎవర్ మన బాడీ అడిగినప్పుడు మనం రెస్ట్ ఇవ్వగలగాలి. ఓకే. అది ఎప్పుడైనా అవ్వచ్చు, మనకు తెలుస్తుంది, రిలాక్స్ అవ్వడం మన బాడీకి తెలుస్తుంది. మనం ఇప్పుడు మీరు ఓవర్గా మీ బాడీ 9 hours పని చేయగలదు అనుకోండి, మీరు 14 గంటలు పని చేస్తున్నారు, అప్పుడు మీకు తెలిసిపోతుంది మన మైండ్ టైర్డ్ అయిపోతుంది. దట్ టైమ్ యూ నీడ్ టు గివ్ 1 or 2 days ఇస్ ఫైన్. బట్ ఇఫ్ యూ మేకింగ్ అది మన రెగ్యులర్గా చేసాం అనుకోండి, ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. సిక్స్త్ వన్ వచ్చి మన మైండ్ సెట్ అంటే మన లిమిటింగ్ బిలీఫ్స్, మన నెగిటివ్ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో, దిస్ ఇస్ ద మ్యాక్సిమం థింగ్. మన బిహేవియర్ హ్యాబిట్స్ని ఇంపాక్ట్ చేసేది మన మైండ్ సెట్. మనం ఏమైతే మనతో మాట్లాడుకుంటున్నామో, మన లిమిటింగ్ బిలీఫ్స్, ఒకవేళ మన లిమిటింగ్ బిలీఫ్ ఉంది అనుకోండి, నేను ఎప్పటికీ లావు తగ్గలేను అని, మీరు ఏదైనా చేయండి, ఆ లిమిటింగ్ బిలీఫ్ని బ్రేక్ చేయనంత వరకు మీరు ఈవెన్ తగ్గినా కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతారు. సో దాన్ని నేను ఐడెంటిటీ అంటారు. మనం ఒక ఐడెంటిటీని క్యారీ చేస్తున్నాం. ఆ ఐడెంటిటీ మారినంత వరకు మనం ఐడెంటిటీ తగ్గట్టే మన యాక్షన్స్ ఉంటాయి. సో దీన్ని మార్చుకోవడానికి దెర్ ఇస్ వన్ సింపుల్ టెక్నిక్ అండి. దెర్ ఇస్ FTBA అంటారు. మన యాక్షన్స్ ఆటోమేటిక్గా ఎందుకు జరగవు అంటే, మన ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అలైన్ అయ్యలేవు. ఈ మూడిట్లో మిస్అలైన్మెంట్ ఉంది అనుకోండి, యాక్షన్స్ వచ్చినప్పుడు చాలా మందికి చేయాలని ఉంటుంది. అరే ఈ రోజు చేద్దాంలే, రేపు చేద్దాంలే, సెల్ఫ్ సాబటైజ్ చేస్తారు. వాళ్ళంతా వాళ్ళే జస్టిఫై చేసుకుంటారు. అబ్బాయి నాకు ఎంత పని ఉంది, మా పిల్లలు ఎంతమంది ఉన్నారు, నాకు ఎంత 12 గంటలు ఆల్రెడీ పని చేస్తున్నాను అని యూ స్టార్ట్ జస్టిఫైయింగ్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మీ సబ్ కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఇమిడి ఉన్న ఆ బిలీఫ్స్ వల్ల, ఆ నమ్మకాల వల్ల మీరు ఆ యాక్షన్స్ అనేది జరుగుతుంది. దానికి మీరేం చేస్తారు? ఏదేదో ట్రై చేస్తారు, షార్ట్ కట్లో చేయాలని, ఇది చేయాలని, అది చేయాలని. మన ఐడెంటిటీ మారినంత వరకు మన లైఫ్ అలానే ఉంటుంది. మన మైండ్ సెట్, మనం ద వే మనం మనతో మార్చుకోవాలి. మన ఎమోషన్స్ని ఐడెంటిఫై చేసుకొని పాజిటివ్ ఎమోషన్స్ని ఇంకల్కేట్ చేసుకోవాలి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎమోషన్స్ ఏంటంటే అండి, మన లైఫ్లో చాలా పాజిటివ్ విషయాలు జరిగి ఉన్నాయి. కానీ ఇఫ్ ఎనీవన్, నేను ఇప్పుడు ఎవరన్నా అడిగాను అనుకోండి, మనం మంచి విషయాలన్నీ డిలీట్ చేస్తాము, చెడ్డ విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాము, బాగా మెమరైజ్ చేసుకుంటాము. వెరీ ట్రూ, వెరీ ట్రూ. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎస్పెషల్లీ హెల్త్ వచ్చేటప్పటికి, మీరు ఆల్రెడీ ఏదో ఒక హెల్త్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఉంటారు, వెయిట్ లాస్ అయ్యి ఉంటారు, అవన్నీ అట్లే స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయినాయి. మీరు ప్రతి ఒక్కసారి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈజీగా ఉంటుంది, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైంకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ ఇట్స్ హోల్డింగ్ లైఫ్ లైక్ అ వాల్. అది బ్రేక్ చేయనంత వరకు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎటువంటి బెస్ట్ కోచ్నైనా ఫాలో అవ్వండి, ఎటువంటి ఈజీ పద్ధతినైనా, డిఫికల్ట్ పద్ధతినైనా మార్చండి, దట్ ఐడెంటిటీ విల్ పుల్ యూ బ్యాక్ వెరీ వెల్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ మేనేజింగ్ యువర్ స్ట్రెస్. ప్రపంచంలో అందరికీ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ మేనేజింగ్. ఎట్లా అండి, మనకు ఎంత అనుకున్నా కూడా అరే మన స్ట్రెస్ తీసుకోకూడదు అని అనుకుంటాం, బట్ you just cannot avoid that. No, stress cannot be avoided. Stress is not a bad, by the way. Okay. Stress is a good thing. Etla? Good thing entla ante, when you are stressful, you go beyond your limitations. Your mind, you are putting some, it's anything endante, when you give a pressure, you will see actually what is your higher stuff. కొంతమంది ప్రెషర్ లో బాగా పనిచేస్తారు. I was one of them. Okay. Whenever I have a stressful environment, it is there. But that stress, when that stress is impacting your life, then you need to be cautious. Okay. The problem ఏంటంటే, you are not aware. Awareness is the biggest problem, Prema garu. Okay. When you are aware, you know what is your limitation, when to say no, when to say this is my point. I cannot break this. Normal stress is not problem at all. స్ట్రెస్ వల్లే చాలా మంది గ్రో అవుతారు. ప్రతి ఒక్కరి లైఫ్లో స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ అ లైఫ్. కానీ దానికి ఒక పాయింట్ అని ఉంటుంది. ఆ పాయింట్ రీచ్ అయినప్పుడు యూ షుడ్ బి అవేర్, కమ్ బ్యాక్, మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రొటీన్. దిస్ ఇస్ వన్ పాయింట్ ఆఫ్ ఇట్. When you already have a healthy lifestyle, balanced lifestyle, you are by default know how to manage stress, right? Correct. So when you don't aware, at least make sure that you know what is your that peak point. ఎలా మేనేజ్ చేయాలి మరి స్ట్రెస్ ని? స్ట్రెస్ వచ్చినప్పుడు సింపుల్ అండి, అవేర్నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు, జస్ట్ బ్రెత్ ప్రాక్టీస్ చేయొచ్చు. there are multiple breathing practice. Deep breathing మీరు 90 seconds అంతే. Any stressful environment situation, if you're able to make yourself calm down in 90 seconds, automatically your nerve system, stress ante em ledandi, it is impacting your nerve system, it is putting you into fire flight mode. Over a period of a time, stress is the reason for anxiousness, depression, all these things. The negative spiral all starts from stress when you don't know how to manage it. So that is why you have so many tools. You can do a breath work, simple. You can just listen to a music for 90 seconds. You can just look at one object and focus for 90 seconds. And you can do the same prayer, whatever we did, Ho'oponopono, 90 seconds. Or we can do that awareness practice. Right.
The moment you are aware, you are actually switching off every external element. You are going within. Right. The moment you go within, there is no more conflict inside. There is no more thing. And also you can just do a jumping jacks for 90 seconds. Correct. When So there are many methods. There is many methods. When energy, if you increase the energy, stress won't be there. Right. When you heal your emotions, stress won't be there. When you remove all your negative beliefs, also stress won't be there. Right. You can control it. The problem is we don't know the tools. Even we know we are not practicing. Yeah. So there is one of the beautiful things I learned from my mentor. This world is full of knowledge. That knowledge is useless without implementation. బట్ టెల్ మీ, ఈ లైఫ్ స్టైల్ అనే ఈ భూతం, ఈ వర్డ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్సైడ్. మనం లైఫ్ స్టైల్ మంచిగా పెట్టుకోకపోతే మనం అంటే ఎందుకు పనికి రాకుండా పోతాం, హెల్త్ పాడవుతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఇది అందరికీ తెలుసు. నాకు తెలిసి 90% మందికి ఈ విషయం తెలుసు, వాళ్ళకి అవగాహన ఉంది. మన లైఫ్ స్టైల్ మన కంట్రోల్లో లేకపోతే మన నథింగ్ విల్ బీ ఇన్ కంట్రోల్ అండ్ వీఆర్ గాన్ ఫర్ డాగ్స్ అండ్ ఎవ్రీబడి నోస్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇలాంటి వాళ్ళకి ఒక మైక్రో టిప్ మీరు ఇస్తే ఏమిస్తారు? వాట్ విల్ యూ టెల్? యునో, దిస్ ఇస్ హౌ యూ కెన్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, కీప్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ యువర్ ఓన్ కంట్రోల్ అని ఏం చెప్తారు మీరు? వన్ ఫైనల్ ఈక్వేషన్ మన హ్యూమన్ బీయింగ్, మనమంతా మనుషులంతా బతికేది ఏంటంటే, యూ వాంట్ టు ఫీల్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. యా. If you just focus on what you want to feel for the rest of your life, you can master that every single day. Automatically you start taking actions. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను హెల్తీగా ఉంటే ఆ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఫిట్గా ఉంటే సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఐ వాంట్ టు ఫీల్, ద ఎండ్ రిజల్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిలేషన్షిప్ చేసుకోవడం వల్ల దెర్ ఇస్ సమ్ emotion which I want to feel, maybe loved, maybe connected, maybe someone is there to support it. These are the default emotions. In my career, it gives me a satisfaction, it gives me a security, it gives me fulfillment. Maybe when you have a money, it gives me a freedom, it gives me a security. Atta prati oka manishiki, they need to identify their core emotions, what they want to feel for rest of their life. Okay. And you start living with that emotions every single day. Okay. By doing some actions around it. నాకేమనిపిస్తుంది అంటే, ప్రపంచంలో అందరికీ ఉన్న ఒక కోర్ ఎమోషన్ ఏంటంటే, అంటే నేను అనేది యూనిఫామ్గా అందరికీ ఉండేదంటే, ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ. హ్యాపీ. వాళ్ళకి ఏ బాధలు ఉండొద్దు, ఏ సఫరింగ్ ఉండొద్దు, హ్యాపీ ఉండాలి. అది ఎండ్ గోల్ అందరికీ. సో అదొక్కటి అనుకుంటే అయిపోతుందా? అది ఒక్కటి. అంటే నేను ఏం చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి నేను దుబాయ్కి వెళ్ళాలనుకోండి, నేను దుబాయ్ గురించి ఆలోచించట్లేదు, అన్ని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడు దుబాయ్కి వెళ్తాను? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. వెన్ యూ ఫ్యూయల్ యువర్ హోల్ డే విత్ పాజిటివ్ ఎనర్జీ, వాట్ యూ గోయింగ్ టు అట్రాక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? పాజిటివ్ సెల్ఫ్ ఓన్లీ విల్ కమ్. ద సేమ్ థింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఫిక్సింగ్ మల్టిపుల్ థింగ్స్, జస్ట్ మీ ఎమోషన్స్ని ఎవ్రీ డే జస్ట్ టేక్ ఎ ట్యూన్. అండ్ ఐ విల్ డూ వన్ మోర్ యాక్టివిటీ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మెంటర్. ఇస్ అ ఎమోషనల్ ట్రాకర్. అంటే ఏంటి? Every 1 or 2 hours, you track what is your feeling deep. Okay. For example, you had a fight at, say, one point of a time, and the 1 hour your alarm rings. What kind of emotion you going through? The biggest problem with మనము ఎందుకు ఇంత నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనకు ఆ ఎమోషన్స్ని ఎట్లా ఏం చేసుకోవాలో తెలియదు. దానికి మనం వీఆర్ ఫీలింగ్. బాస్తో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది, ఆ బాస్ చేసిన లాస్ట్ 1 year హిస్టరీని రీప్లే చేసుకుంటాం మన మైండ్లో. ఎప్పుడు ఇంతే, ఎందుకు ఇట్లా నన్ను చేస్తారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఎందుకు చేయాలి, మా ఆయన వల్ల నేను జాబ్ చేస్తున్నాను, ఇంకా దానికి తగ్గ ఒక 1000 థాట్స్ని పెట్టి ఇంకా ప్రెషర్ చేసుకుంటాను. బికాస్ ఆఫ్ 1 hour, ఎవ్రీ 1 hour నేను కూడా చేస్తాను. ఎవ్రీ 1 hour నేను ట్రాక్ చేసుకోవడం వల్ల అసలు నేను డే టు డే లైఫ్లో ఎటువంటి ఎమోషన్స్తో జీవిస్తున్నానో తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, నా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ నెగిటివ్ 60 to 80% ఆఫ్ ద టైం. Only 20% of the time is a positive. You cannot completely eradicate negative things, because negative things are part of our life. Negative emotions are part of our life. But you can control this equation. Instead of 80% negative to 20% positive, you can convert this to 80% positive and 20% negative. Because the moment you change that, what you need to do, for example, మీరు అప్పుడు యాంగ్రీగా ఉన్నారనుకోండి, నేను చెప్పిన సింపుల్ టూల్, be aware of it, take 100% acceptance. I accept this situation and I take responsibility of whatever my boss told me. And then once you're there, then you simply chant 11 times Ho'oponopono. Dear anger, I'm sorry, please forgive me, thank you. ఆ మూమెంట్లో కూడా మీరు మీ బాడీనే ఇన్సల్ట్ చేసుకుంటున్నారు. ఆ యాంగ్రీ అనేది మీ బాడీకే. యూ జస్ట్ హీల్ ఇట్, బీ అవేర్ ఆఫ్ ఇట్. జస్ట్ చెప్పండి, ఇట్లా మీరు ఒక 6 months కానీ 3 months కానీ ప్రతిరోజు యు ఆర్ బీన్ మోర్ అవేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్ అండి.
ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద నెక్స్ట్ 2-3 hours, నేను ఎంతసేపటికి ఏం ఆలోచించాలంటే ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వస్తుంది అన్న క్వశ్చన్లు బాగా అడుగుతాను, ఆయన ఆన్సర్లు బాగా చెప్తాడు, చాలా ప్లెజెంట్ గా అవుతుంది అని ఎండ్ పాయింట్ ఆలోచించాలి. అంతేగాని అమ్మో ఎలా చేస్తాను ఇంటర్వ్యూ, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు, నేను ఈ క్వశ్చన్ అడిగితే ఎట్లా ఉంటుందో. సో దిస్ ప్రాసెస్ ఐ షుడ్ నాట్ థింక్ అండ్ ఫియర్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రియలైజేషన్ అండి. ఇప్పుడు నేను ప్రతి విషయం నేను చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటంటే నేను గోల్ బేస్డ్ వర్క్ చేసేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఎమోషన్ బేస్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఎండ్ ఎమోషన్ ఏం కావాలి, ఆ ఎమోషన్ నేను ప్రతిరోజు ఫీల్ అవుతున్నానా లేదా. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది ఆపర్చునిటీస్ని ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. బికాస్ ఐఎమ్ వైబ్రేటింగ్ విత్ దట్ ఎనర్జీ. వన్స్ యూ వర్క్ ఆన్ యువర్ మైండ్ సెట్, this emotion, if you can just focus on your emotion, you can beautifully live every part of your life. One word lo cheppalante, money is a energy. Money is hard. Money చెట్లు మొలవు. మనీ అంటే చాలా కష్టపడాలి. మనీ వల్ల చాలా ఫ్యామిలీస్ పాడైపోతాయి. ఇలాంటి ఎమోషన్స్ అన్ని క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే మనము మనీని ఒక ఎనిమి లాగా చూస్తాం. నా లైఫ్లో చాలా మంది మనీ తీసుకొని దే ran away and I still hate them. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఐమ్ టెలింగ్ టు ద యూనివర్స్. నేను డెసిషన్ చెప్పి ఆ రోజు నేను మనీ ఇవ్వలేను అంటే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేదా? కానీ మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోమండి. కంప్లీట్లీ వీఆర్ బ్లేమింగ్ ఆన్ ద అదర్ పర్సన్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ 400 rupees as my first salary. I think when I quit, I was having a 7-figure income in Dubai. But I never felt satisfaction with the money. The more and more I'm growing, the more and more I was started feeling desperate about it. If you are not living your current life and you thinking that 20 years తర్వాత నేను హ్యాపీనెస్ అవుతాను అంటే అది ఒక మూర్ఖత్వం. మన పేరెంట్స్ కూడా మనకు నేర్పించింది, డబ్బులు కూడా బెటరా, నువ్వు ఓల్డ్ అయినాక ఎంజాయ్ చేసుకోవచ్చు అని. కానీ ఓల్డ్ అయినాక ఎంజాయ్మెంట్ ఏముంటుందండి? యూ ఆల్రెడీ లాస్ట్ 30 years ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ సూసైడ్ చేసుకుంటున్నారు. బికాస్ సమ్వేర్ డీప్ దెర్ ఇస్ ఎమోషన్ విచ్ దే వాంట్ టు ఫీల్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. మీరు ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో హ్యాపీనెస్గా లివ్ చేయకపోతే యూఆర్ యాక్చువల్లీ లూజింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ సింగిల్ డే.